నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। విశ్వరూప దర్శనంతో ముగిసిన గంగజాతర మహోత్సవాలు। అమ్మవారి ప్రతిమ మట్టి కోసం ఎగబడ్డ భక్తులు, కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం। వాడి వేడిగా సాగిన టీటీడీ పాలక మండలి సమావేశం। అమ్మవారి ఆలయ అభివృద్ధికి 4 మాడా వీధులు టీటీడీ పరిధిలోకి। దేశవ్యాప్తంగా టీటీడీ అనుబంధ ఆలయాల సేవ టికెట్ల వివరాలను ఈ సేవలో పొందుపరిచేందుకు నిర్ణయం। కిరణ్ కేబినెట్ ఆలీబాబా దొంగల ముఠా అవినీతి మంత్రులను కాపాడుకోవడానికి ప్రజల్ని గాలి కుదిలేశారు। ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన భూమన। బీసీల సంక్షేమంపై దృష్టి సారించండి। ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో బీసీ సబ్ ప్లాన్లు అమలు చేయండి। 60% రాజకీయ రిజర్వేషన్ కల్పించండి। ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం డిమాండ్। వార్తల్లోని వివరాలు। కన్నుల పండుగగా జరిగిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అమ్మవారి ప్రతిమ చెంపను తొలగించడంతో పరిసమాప్తమయ్యాయి। వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు బుధవారం అమ్మవారి విశ్వరూప ప్రతిమ చెంపను తొలగించడంతో పరిసమాప్తమయ్యాయి। గంగ జాతరలో ఆఖరి ఘట్టం విశ్వరూప ప్రతిమను తొలగించడం। ఈ కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది। జాతర ఆచారంలో భాగంగా కైకాల కులస్తులు పేరంటాళ్ల వేషంలో పంబ వాయిద్యాల నడుమ చాటు మండపం బేరిశెట్టి ఇంటికెళ్లి పూజలు అందుకున్నారు। నగరం అంతా పర్యటించి అప్పటికే గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్తూపానికి ఏర్పాటు చేసిన అమ్మవారి విశ్వరూప ప్రతిమ వద్దకు చేరుకున్నారు। సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి చెంపను తొలగించారు। అనంతరం మట్టిని భక్తులకు పంచిపెట్టారు। కాగా పేరంటాళ్ల వేషంలో ఉన్న కైకాల కులస్తులు అమ్మవారి చెంప తొలగించడమే తరువాయి నిర్వాహకులు భక్తుల కంటే ముందుగానే గంగమ్మ విశ్వరూప ప్రతిమకున్న బంక మట్టిని తీసుకోవడంలో నిమగ్నమయ్యారే తప్ప ఆ మట్టిని ఎవరికీ పంపిణీ చేసిన దాఖలాలు కనిపించలేదు। మట్టి కోసం తోపులాట జరిగింది। దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది। మట్టి కోసం వచ్చిన భక్తులు ఎగబడ్డా ఫలితం లేకపోయింది। దీంతో చాలామంది నిరాశగా వెనుదిరిగి వెళ్లారు। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి 4 మాడా వీధులను టీటీడీ పరిధిలోకి తీసుకురావాలని టీటీడీ పాలక మండలి తీర్మానించినట్లు చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు। బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు। సమావేశం వాడి వేడిగా జరిగింది। టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలపై సభ్యులు చైర్మన్ను ఈవోను నిలదీశారు। అనేక అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు। సమావేశం అనంతరం చైర్మన్ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ శ్రీవారి అన్నప్రసాదాల్లో నాణ్యత పెంచేందుకు మిల్లర్ల నుండి నేరుగా బియ్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు। ఉత్తరప్రదేశ్లోని మునికారణ్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణం 22 కోట్ల రూపాయలతో కన్యాకుమారిలో నిర్మించనున్న ఆలయానికి జూన్ 4న భూమి పూజకు పాలక మండలి అంగీకారం తెలిపినట్లు చెప్పారు। 8 కోట్ల రూపాయలతో ఢిల్లీలో ధ్యాన మందిరం ఆలయం ఏర్పాటు ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు। దేశవ్యాప్తంగా ఉన్న ఈ సేవా కేంద్రాల్లో టీటీడీ అనుబంధ ఆలయాల ఆర్జిత సేవల వివరాలను పొందుపరచాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు। గ్రామాలలో సారా విక్రయాలు అరికట్టి మట్కా జూదాన్ని నియంత్రించాలని పలువురు జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు।
వారం వారం జరిగే డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 34 సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. కలకడ, కలికిరి ప్రాంతాల్లో సారా అమ్మకాలను అరికట్టాలని, మదనపల్లె పట్టణం, నీరుగట్టివారిపల్లెలో మట్కాను నియంత్రించాలని కోరారు. పలమనేరులో లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పెషల్ బ్రాంచ్ సిఐ జగన్మోహన్ రెడ్డి డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సన్నిహితం ఇన్ఛార్జ్ సుజాత, పోలీస్ పిఆర్ఓ కేఎన్ మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రజాకంటక ప్రభుత్వానికి సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాపాట్లో భాగంగా బుధవారం తిరుపతి ఎంఆర్పల్లిలోని పోలీస్ క్వార్టర్స్లో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రానున్నది జగనన్న పాలన అని, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే మహిళలకు తెలియజేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యలకు పరిష్కారం చూపదన్న విషయం తేట తెల్లమైందన్నారు. ఏ వర్గానికి ప్రభుత్వం మేలు చేయడం లేదని, ఓట్లతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఓట్లు వేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి మంచి పాలన అందిస్తామనే ఆలోచనే లేదని మండిపడ్డారు. ప్రజాకంటక ప్రభుత్వానికి సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజన్న సువర్ణ పాలన జగనన్నతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ విపరీతమైనటువంటి దోమలు ఉంటే కనీసం ఫాగింగ్ మిషన్స్తో మందు కొట్టేటువంటి కార్యక్రమాలు కూడా పూనుకోవటం లేదు. నిరంతరం ప్రజలకు సేవ చేసేటువంటి ఉద్యోగమైనటువంటి పోలీసు వాళ్ళకే నిద్రలేని రాత్రులను అందిస్తోంది ప్రభుత్వం. రాబోయేటువంటి ఎన్నికల కోసం ప్రజలు ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి శాశ్వతంగా సమాధి కట్టబోతున్నారు. రాజన్న పరిపాలనను తీసుకొని వచ్చే జగనన్న కోసమని ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే బీసీ సబ్ ప్లాన్ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి రమేష్ మాట్లాడుతూ దేశంలో 60% జనాభా కలిగిన బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ తరహాలోనే బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమల రెడ్డి, శ్రీరామ్, బలరాం, రమణకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏ విధంగా అమలు చేస్తున్నారో అదేవిధంగా బీసీలకు కూడా సబ్ ప్లాన్ అమలు చేయాలి. బీసీలకు సంబంధించిన నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని మా మెయిన్ డిమాండ్. అదేవిధంగా బీసీలకు కమిషన్ రేట్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ దానికి చట్టబద్ధత కల్పించాలని, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలోన, మేజర్ పంచాయతీల్లోన బీసీ భవన్ల నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా ఎక్కడైతే బీసీ ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికోసము, పెరియార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికోసము ఎక్కడైతే అప్లికేషన్లు పెట్టినామో పర్మిషన్ కోసము అక్కడంతా పర్మిషన్లు కేటాయించాలని చెప్పి, పర్మిషన్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి మా మెయిన్ డిమాండ్. అదేవిధంగా ఉద్యోగుల సంఘం తరపున బీసీలకు కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి మున్సిపాలిటీ ఏరియాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి మా మెయిన్ డిమాండ్గా మేము ఈరోజు ప్రతిపాదిస్తున్నాం. శ్రీ రామానుజ శ్రీ శంకర జయంతి పర్వదినాలను పురస్కరించుకుని తిరుపతిలో ఉచితంగా సామూహిక ఉపనయనాలను నిర్వహించారు. స్థానిక రాములవారి ఆలయ మాడా వీధిలోని శంకర మఠంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో నగరంలో నిరుపేద బ్రాహ్మణులకు ఉచితంగా ఉపనయనం చేశారు. శ్రీ రామానుజ శ్రీ శంకర జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. చిత్తూరు గంగజాతర సందర్భంగా భక్తులకు, పేదలకు ఎమ్మెల్యే సీకే బాబు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. స్థానిక పుణ్యమ్మ గుడి వీధి వ్యాపారస్తుల సంఘం సౌజన్యంతో చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సీకే బాబు లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా అన్నదానం చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పివి రమణ, మజీబ్, గుణ, సత్యనారాయణ శెట్టి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు తన స్వగృహంలో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య జన్మదిన కేకును శ్రీనివాసులు కట్ చేశారు. పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలమనేరులో గంగజాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలమనేరు గ్రామదేవతగా పూజలందుకుంటున్న గంగమ్మ తల్లి తిరుపతి గంగమ్మ అమ్మవారిగా విరాజిల్లుతోంది. గంగజాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బుధవారం వేకువజాముని రోజువారీ కైంకర్యాలను అమ్మవారికి నిర్వహించారు. భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారమై పూజలందుకుంటున్న తిరుపతి గంగమ్మను ప్రత్యేకంగా అలంకరించారు. మెడలో కంఠాభరణాలు, కిరీటం, అభయహస్తంతో అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పలమనేరు గ్రామవాసులు గంగమ్మకు సోలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన నిమ్మకాయలు, పూలమాలను సమర్పించి నేతి దీపాలతో హారతులు పట్టారు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, టీడీపీ నేత పట్నం సుబ్బయ్య, ఇతర రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి మంత్రులకు అండగా ఉన్నారని తిరుపతి శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గం బీటీఆర్ కాలనీలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, తిరుపతి శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయన మరణానంతరం సంక్షేమ పథకాలను అటకెక్కించారని ఆరోపించారు. కళంకిత మంత్రులకు సీఎం అండగా ఉన్నారని ఆరోపించారు. జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓరవలేక ఆయన్ను నిలువరించడానికి జైలుకు పంపారని మండిపడ్డారు. కిరణ్ కేబినెట్ ఆలీబాబా దొంగల ముఠా అని ఎద్దేవా చేశారు. దివంగత నేత సువర్ణ పాలన జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని తెలిపారు. 2014 ఎన్నికల్లో జగన్ నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు రుద్రగోపి, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి మనకంతా కూడా ఎనలేనటువంటి మంచి చేశాడని, వృద్ధాప్య పింఛన్లను పెంచినాడని, ఆరోగ్యశ్రీ తెచ్చినాడని, పిల్లలందరినీ కూడా చదివిస్తున్నాడని, ఇన్ని మంచి పనులు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఓట్లు వేయాలని మీరందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపిస్తే ఆయన చనిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మనకు రేషన్ కార్డుల్ని ఎత్తివేసినాడు, పెన్షన్లను తీసివేసినాడు, ఆరోగ్యశ్రీని అటకెక్కించినాడు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నది లేకుండా చేసినాడు. ఆయన పరిపాలనలో వానలు కూడా రావటం మానేసినాయి. ఏ ఒక్కరికి కూడా చిన్న మంచి పని చేయకుండా మనల్ని మోసగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ, మనల్ని వంచిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. తిరుపతిలోని టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే బ్రహ్మోత్సవాల బోనస్ను అందజేయాలని ఐద్వా నాయకురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులకు బ్రహ్మోత్సవాల తర్వాత 4,000 రూపాయలను బోనస్గా ఇస్తామని టీటీడీ నిర్ణయించింది. అయితే ఆ బోనస్ ఇంతవరకు ఇవ్వకపోవడంతో కార్మికులందరూ మూకమ్ముడిగా టీటీడీ పాలక మండలి సమావేశం నేపథ్యంలో వారి దృష్టికి తీసుకెళ్లడానికి బయలుదేరారు. అయితే వారిని అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో సిపిఎం అనుబంధ ఐద్వా ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి సిటీ ఛానల్తో మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భక్తులకు నిత్యం సేవ చేస్తున్న కార్మికుల పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రహ్మోత్సవాల తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు 4,000 రూపాయలను బోనస్గా చెల్లిస్తామన్న టీటీడీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం బాధాకరమన్నారు. కార్మికుల సమస్యలను టీటీడీ పాలక మండలి దృష్టికి తీసుకెళ్లడానికి తిరుమలకు బయలుదేరితే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే కార్మికులకు బోనస్ను చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఖచ్చితంగా వీళ్ళకి ఇస్తామన్న 4,000 రూపాయలు ఇవ్వాలి. ఈ రోజు మన దేవస్థానం చెప్తున్నారు మొత్తం ధర్మాన్ని కాపాడు
న్యాయాన్ని ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందనేసి. ఈ రోజు ఆ రకంగా వీళ్ళు వ్యవహరించడం లేదు. పని చేయించుకున్నప్పుడు ఒక మాట, పని చేసుకున్న తర్వాత ఇంకో మాట చెప్తుంది. కాబట్టి ఈ రోజు ఆ 4,000 రూపాయలు ఇస్తారా ఇవ్వరా అని అడిగేదానికి మాత్రం మేము తిరుమలకంతా పోతున్నాము. కానీ ఇక్కడనే ఆపేసి మమ్మల్ని పోనీకుండా అయిపోతే ఇక్కడ కూర్చొని మేము శాంతియుతంగా మేము ఈ రోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇప్పుడు జరుగుతున్న బోర్డు తీర్మానంలో ఇలా 4,000 రూపాయలు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. కొన్ని వేలాది కోట్ల రూపాయల బ్రహ్మోత్సవాలుగా మొత్తం డబ్బు దేవస్థానానికి రావడం జరిగింది. ఒక 4,000 రూపాయలు ఇచ్చేదానికోసం వీళ్ళు ఈ రకంగా మొండిగా వ్యవహరించకని చెప్పేసి మేము సానుకూలంగా ఈరోజు తెలియజేస్తున్నాం. శ్రామిక మహిళ అనంతరం మహిళా కార్మికురాలు మాట్లాడుతూ తిరుపతిలో పనిచేస్తున్న టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ వర్తించదని యాజమాన్యం ప్రకటించడం బాధాకరమన్నారు. తిరుపతిలోని టీటీడీ అతిథి గృహంలో శ్రీవారి భక్తులకు సేవ చేస్తున్న తాము టీటీడీకి వర్తింపమా అని ప్రశ్నించారు. వెంటనే తమకు ఇస్తామన్న బోనస్ను సత్వరమే చెల్లించి తమకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఎం నాయకులు, టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. చెప్పడమే కాకుండా పేపర్లో కూడా మాకు ప్రకటించారు. కొంత పేపర్లో కూడా ప్రకటించారు బోనస్ ఇస్తాము. తిరుపతిలో పనిచేసే వాళ్ళకి ఎవరికి ఇవ్వము అనేసి అంటున్నారు. అంటే మేము టీటీడీలో పనిచేస్తున్నామా లేదా అనేది మాకే డౌట్గా ఉంది. ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే తిరుమలకి వచ్చే యాత్రికులు మొత్తం తిరుమలకి వెళ్తున్నారా డైరెక్ట్? తిరుపతికి వచ్చి ఇక్కడ బ్రష్ అప్ అయ్యి ఇక్కడ ఇచ్చేసుకుని అంతా తిరుమలకి వెళ్తున్నారు. అలాంటప్పుడు మేము కష్టపడలేదా? మళ్ళీ వచ్చి అడిగితే ఇక్కడ తిరుపతిలో బ్రహ్మోత్సవాలకు ఇస్తాము అనేసి అన్నారు. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కూడా ఆల్రెడీ అయిపోయాయి. ఇంకా ఇస్తామని చెప్తానే ఉన్నారు కానీ ఇంతవరకు ఏమీ లేదు. కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. కార్మికుల పట్ల అధికారులు వేధింపులకు పాల్పడితే సహించేదే లేదని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ హెచ్చరించారు. బుధవారం తిరుపతి రియాస్పత్రి ఆవరణలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నకుమార్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన తిరుపతిలో ఐఎన్టీయూసీ జిల్లా మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్ల అరుణకుమారి హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లా ఐఎన్టీయూసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు కావస్తోందని, 19వ తేదీతో పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. అలాగే తమ కమిటీలోని 3 సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులను ప్రదానం చేసిందని, మహాసభలో వారిని సత్కరించనున్నట్లు తెలిపారు. సిబ్బంది పట్ల అధికారులు వేధింపులకు పాల్పడినా, కార్మికులకు అన్యాయం చేసినా సహించేదే లేదని, వారి హక్కుల పరిరక్షణకు ఐఎన్టీయూసీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మోహన్ రెడ్డి, భోజరాజు, రాజేశ్వరి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మా 327 యూనియన్ తరఫున, ఐఎన్టీయూసీ అఫిలియేషన్ యూనియన్ తరఫున నేను మాట్లాడుతున్నాను. మాకు అన్యాయం జరిగితే జరగాల్సిన చట్ట ప్రకారం నువ్వు ఏం చేయాలో అది చేయడం తథ్యము. అట్టగానే జరిగితే ఖచ్చితంగా నిన్ను మటుకు నేను ఖచ్చితంగా ఉంచే సమస్య లేదు. మీ ఆఫీసు ముందర నా సంఘ కార్మిక సభ్యులకి కొరకు నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను. తప్పక ఇది మటుకు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడుగా నేను గ్రహించి మాకు మా ఐఎన్టీయూసీ యూనియన్ 327 కావాల్సినటువంటి ఇది నువ్వు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. పుణ్యక్షేత్రంలో ఆటో వాలాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అమిత వేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా అమాయక ప్రజలు క్షతగాత్రులవుతున్నారు. వీరిని నియంత్రించాల్సిన ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆటో వాలాల వేగంతో ప్రజలు రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్నారు. తిరుపతి నగర ప్రాముఖ్యత దృష్ట్యా పుణ్యక్షేత్రంలో ఉపాధి వనరులు మెరుగుపడుతున్నాయి. అందులో కీలక భాగం ఆటో వాలాలదే అని చెప్పొచ్చు. నిరుద్యోగ యువతతో పాటు నిరక్షరాస్యులైన యువకులకు ఆటో సవారీ ప్రధాన ఉపాధి అవకాశంగా మారుతోంది. అదే బాటలో వెళ్తున్న యువకులు కేవలం సంపాదనలోనే మునిగిపోతున్నారే తప్ప వారి వల్ల సమాజంలో జరిగే పొరపాట్లను, ప్రమాదాలను గ్రహించలేకపోతున్నారు. నిండా 15 సంవత్సరాలు కూడా నిండని పిల్లలు సైతం ఆటో సవారీ చేస్తూ ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలన్న కనీస ధర్మాన్ని కూడా విస్మరిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు లేవు కదా, ఆటో నడిపేందుకు కనీస అర్హత లేని యువకులు సైతం ఆటోలను నడుపుతూ అమాయక ప్రజల పాలిట యమకింకర్లవుతున్నారు. అతివేగం, మరోవైపు పోటీతత్వం వాహన చోదకుల్ని, ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీనికి తోడు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం, ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణ లోపం ఆటో వాలాలకు వరంలా తయారవుతోంది. ఆటోల వల్ల ట్రాఫిక్ స్తంభించినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా వ్యవహరించి చేతులు దులుపుకోవడంతో ఆటో వాలాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రధానంగా రాజీవ్ నగర్ పంచాయతీలో ఆటో కార్మికుల వ్యవహార శైలి ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎక్కువ శాతం జనాభా, అందులో మధ్యతరగతి, పేద, నిరుపేద ప్రజలు ఉన్న ఈ పంచాయతీలో చౌకగా రాకపోకలు సాగించాలంటే షేర్ ఆటోలే ప్రత్యామ్నాయం.
గ్రామస్తుల అవసరాలను ఆసరాగా తీసుకుంటున్న షేర్ ఆటో డ్రైవర్లు సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకుని అతివేగంగా నిర్లక్ష్యంగా ఆటో నడపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ సీటులోనే 3-4 ప్రయాణికుల్ని కూర్చోబెట్టుకుని వెళ్తున్నారంటే డ్రైవర్ల అత్యాస, ప్రయాణికుల రక్షణ పట్ల వారు కనబరిచే నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆటో వాలాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు ప్రాధేయపడుతున్నారు. రాజీవ్ నగర్ పంచాయతీ రోడ్లలో రాజీవ్ నగర్ పంచాయతీలో ఉండే దగ్గర 300 ఆటోలు, బయట నుంచి వచ్చే 200 పైచిలకు ఆటోలు, సుమారు 500 పైన ఆటోలు ప్రతినిత్యం ఇక్కడ రోడ్ల మీద తిరుగుతూ ఈ రద్దీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా అధిక స్పీడ్తో వేగంతో ప్రయాణిస్తుంటాయి. ఇక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉండేదానివల్ల, జనసామర్థ్యం ఎక్కువగా ఉండేదానివల్ల ఆటోల్లో ఎక్కువ సార్లు కూడా తిరగాల్సి వస్తుంది. జనాలు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్లు తరచుగా జరుగుతున్నాయి. రాఘవేంద్రనగర్ సర్కిల్లో నించిన రోడ్డు ఎందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది. అలాగే పోలీసు వారు, రెవెన్యూ వారు, ఆర్టీఓ డిపార్ట్మెంట్ వీరందరూ స్పందించి ఆటోల వేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రజలకు మంచి సౌకర్యం కల్పించాల్సిందిగా. అలాగే పంచాయతీ అధికారులు స్పందించి సత్యనారాయణపురం, రాఘవేంద్రనగర్ కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని అభ్యర్థించారు. ఉదయం పిల్లలు స్కూల్కి పోయే టైం కానీ ఈవినింగ్ టైం పిల్లలు వచ్చేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. విపరీతమైన స్పీడ్ పోతున్నారు. ఒకరికి లైసెన్సులు లేవు, లైసెన్స్ ఉన్నాయి లేదని చిన్న పిల్లలు ఒక సైడ్ కూర్చుంటారు. 8 మంది అంటే 2 మంది ఎక్కించుకునేసి విపరీతంగా భయపడతా జనాలు పోతున్నారు. జనాలు మీదకి వెళ్ళిపోతున్నారు. దాన్ని చూసి పంచాయతీ వాళ్ళు, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు దీనికి ఆటో వాళ్ళని, ట్రాఫిక్ పోలీసులు వారు ఇవన్నీ చూసి వాళ్ళకి తగు చర్యలు తీసుకోవాలనేసి పంచాయతీ అధికారులు రాఘవేంద్ర సర్కిల్, సత్యనారాయణ సర్కిల్ స్పీడ్ బ్రేకర్లు వేసి కొద్దిగా స్లోగా పోయేదానికి ట్రాఫిక్ వాళ్ళు కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి. ఏరియాలో ఎక్కువ ఆటోలు ఎక్కువ స్పీడ్లో పోతూ ఉన్నాయి. పిల్లలు అనవసరంగా ఆటోల కింద పడిపోతూ ఉన్నారు. నిన్న కూడా ట్రాక్టర్ అబ్బాయి పడింది, ఎట్లా కొంచెంలో స్లిప్ అయిపోయింది. కాబట్టి మీరు స్పీడ్ బ్రేకర్లు వేయాలనేసి ఇక్కడ ఈ ఏరియాలో మేము దయచేసి కోరుకుంటున్నాం. అతివేగంతో ఆటోలను నడుపుతూ ప్రమాదాలకు బాధ్యులవుతున్న ఆటో కార్మికులపై అర్హత, అనుభవం లేని డ్రైవర్లపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఏమాత్రం ఆటోల మీద నియంత్రణ లేదు. సత్యనారాయణపురం సర్కిల్ అయితే సర్కిల్ కాబట్టి అటు పోయే ఆటోలు, ఇటు పోయే ఆటోలు, 4 పక్కల ఆటోలంతా కూడా ట్రాఫిక్ స్తంభించిపోతుంది. కాబట్టి పోలీసు అధికారులు చర్యలు తీసుకొనేసి ట్రాఫిక్ నియంత్రించి, అదేవిధంగా ఆటోల్లో హెవీ లోడ్ లేకుండా ఎంతోమందికి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. నడిచిపోయే వాళ్ళు అయితే గుద్దేస్తారేమన్నా భయభ్రాంతులు అవుతూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు ఇదేమి హైవే రోడ్డు కాదు కాబట్టి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా, వారికి ఇబ్బంది లేకుండా ఆటోలు లైసెన్స్ ఉన్న వాళ్ళే ఆటోలు తోలే విధంగా ప్రతి ఒక్కరు లైసెన్స్ తీస్తామనేసి డిఎస్పీ స్వామి గారు కూడా తెలియజేశారు. కానీ ఈరోజు 8వ తరగతి చదివే వాళ్ళు, 9వ తరగతి చదివే వాళ్ళు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆటోలు తోలుతున్నారు. ఈ ఆటోలు నియంత్రించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేసి తెలియజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. బుధవారం సాయంత్రానికి సుమారు 40,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 23 కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శనార్థం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 8 గంటల సమయం, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేశారు. అద్దె గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 72, 100 రూపాయల గదులు 41, 500 రూపాయల గదులు 16, 600 రూపాయల గదులు 10 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 131, వసంతోత్సవం టికెట్లు 302, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 376 అందుబాటులో ఉన్నాయి. వీటిని గురువారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో గురువారం బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,533 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,090 రూపాయలు.
1 కిలో వెండి ధర 44,010 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 47 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వరూప దర్శనంతో ముగిసిన గంగజాతర మహోత్సవాలు. అమ్మవారి ప్రతిమ మట్టి కోసం ఎగబడ్డ భక్తులు, కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. వాడి వేడిగా సాగిన టీటీడీ పాలక మండలి సమావేశం. అమ్మవారి ఆలయ అభివృద్ధికి 4 మాడా వీధులు టీటీడీ పరిధిలోకి. దేశవ్యాప్తంగా టీటీడీ అనుబంధ ఆలయాల సేవ టికెట్ల వివరాలను ఈ సేవలో పొందుపరిచేందుకు నిర్ణయం. కిరణ్ కేబినెట్ ఆలీబాబా దొంగల ముఠా. అవినీతి మంత్రులను కాపాడుకోవడానికి ప్రజల్ని గాలి కుదిలేశారు. ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన భూమన. బీసీల సంక్షేమంపై దృష్టి సారించండి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో బీసీ సబ్ ప్లాన్లు అమలు చేయండి. 60% రాజకీయ రిజర్వేషన్ కల్పించండి. ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.